మంచిర్యాల జిల్లా మందమరి మండల రామకృష్ణాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐ రాజశేఖర్ అధ్యక్షతన కొనసాగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు పాల్గొని జెండాను ఊపి టూకే రన్ను ప్రారంభించారు. ఈ టూకే రన్లో క్రీడాకారులు, అధికారులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని కనబర్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ పిలుపు మేరకు మన రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా జాతీయ ఏకతా దివాసం నిర్వహించాల్సిందిగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు రామకృష్ణాపూర్ పట్టణంలో ఠాగూర్ స్టేడియం దగ్గర మొదలుపెట్టి రామాయణ చౌరస్తా దగ్గర ముగించుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పట్న ఎస్ఐ గారికి, అలాగే రాజకీయ నాయకుల ప్రముఖులకి, మన సాంఘిక సంక్షేమ గురుకుల శాఖ విద్యార్థులకు, టీచర్స్కి, అలాగే పాల్గొన్న మీడియా మిత్రులకు, క్రీడాకారులందరూ కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటున్నాం అంటే, ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 550కి పైగా ప్రిన్సిపల్ స్టేట్లు ఉండేది, అంటే స్వతంత్ర రాజ్యాల కింద ఉండేది. మ్యాక్సిమం ఆఫ్ ద ఏరియా మనకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినా కూడా ఇంకా ఈ సంస్థలు అనేది ఇండియాలో కలవకుండా మేము స్వతంత్రంగా ఉంటాం, మేము సపరేట్ రాజ్యాలు ఉన్నప్పుడు. అప్పుడు మన భారతదేశ హోంమంత్రి ఉన్న వల్లభాయ్ పటేల్ గారు కాదు, ఇది ఎప్పటికి కూడా ఈ ఉన్న వివిధ కల్చర్ డిఫరెంట్ ఉండొచ్చు, లేకపోతే భాష డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఇదంతా కూడా ఒక భారతదేశం కింద ఉండాలనే ఉద్దేశంతో ఉప్పు సంకల్పం తీసుకొని వితిన్ 1-2 ఇయర్స్లోనే 550 సంవత్సరాలను మన ఇండియాలో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత కూడా మనకు చాలా వరకు ప్రాంతం పరంగా కావచ్చు, భాష పరంగా కావచ్చు, కంటిన్యూస్గా ఎప్పుడు కూడా సపరేట్ కంట్రీ కావాలనో లేకపోతే సపరేట్ ప్రాంతం కావాలని చెప్పి వస్తూ ఉండేది. కానీ అలాంటి దాన్ని కూడా పక్క పెట్టేసేసి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే అని చెప్పి జాతీయ సమైక్యత అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో అదే నినాదం తీసుకొని గత 70 సంవత్సరాల నుంచి కూడా ఇండియా అనేది కలిసే ఉంది. ఆయన 150వ జన్మదిన సందర్భంగా ఆయన ఏదైతే నినాదం ఇచ్చాడో జాతీయ సమైక్యత అనేది, అది మరొకసారి గుర్తు చేయడం కోసం అని చెప్పి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ రాజకీయ నాయకులకు అందరూ కూడా, పబ్లిక్కి, మీడియా మిత్రులకు అందరూ కూడా ఈరోజు రామకృష్ణపట్నంలో మా రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు మరియు మా తెలంగాణ డీజీ సార్ ఆదేశాల మేరకు రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు రామకృష్ణపట్నంలో ఈరోజు వచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత పట్టణంలో ఉన్నటువంటి అందరి రాజకీయ ప్రముఖులందరికీ, మరియు క్రీడాకారులకు, మరియు మా గురుకుల సిబ్బంది విద్యార్థులకు, తర్వాత మీడియా మిత్రులకు, అందరికీ పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం వీళ్ళందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు కూడా మేము అందరం ఏంటిదో ఇక్కడ మనకు రామకృష్ణపట్నంలో అందరూ యూనిటీ ఏందో ఇక్కడనే కనబడుతుంది. ఈరోజు మనకు 150వ జయంతి సందర్భంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా మన దేశం మొత్తం ఈరోజు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉండే విధంగా మనం అందరం కూడా ఎప్పటికీ కూడా ఒకటే అని చెప్పేసి, వివిధ కులాలు, మతాలు, తర్వాత వర్గాలు ఉన్నా కూడా, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా మనం అందరము ఒకటే తాటిపై ఉన్నామని నిరూపించడం కొరకు ఈరోజు మనం రన్ ఫర్ యూనిటీ గురించి ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ దీంట్లోనే మన భారతీయులంతా ఏంటిదో, ఏకం ఏంటిదో అనేది మనకు ప్రతి చిన్న ఊళ్ళో ఈ రామకృష్ణపట్నం ఇట్లా ఉంటే దేశం మొత్తం కూడా మనం ఏంటో మనం నిరూపించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 500 సంస్థానాలను ఏ విధంగా విలీనం చేశారో, ఆ రోజు నుంచి అందరం కూడా జాతీయ సమైక్యత ఉండాలని చెప్పి ఆ రోజు ఇచ్చిన నినాదంతో పాటు ఈ రోజు వరకు మనకు 75 వసంతాలు నిండినా కూడా మన భారతదేశంలో ఇప్పటికి కూడా మనము ఒకే విధంగా ఒకటే తాడిపోయి నడుస్తూ ఉన్నాం. ఎన్ని దుష్టశక్తులు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా మన దేశాన్ని ఎవరు ఏం చేయలేదు. అదే మన యొక్క గొప్ప విషయం. కాబట్టి ఇప్పటికీ ఇప్పుడే కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా మనందరం ఒకటే తాడిపోయి ఉండి మనం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ అందరం కూడా ఇదే విధంగా వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా మరొకసారి మా పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మన దేశం రాష్ట్రీయ ఏకతా దివస్ని నిర్వహించాలని ఏదైతే రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చిందో, దాంట్లో భాగంగా రామకృష్ణాపూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ మిత్రులందరూ రన్ ఫర్ యూనిటీ అనే నినాదాన్ని తీసుకొని ఈరోజు ఠాగూర్ స్టేడియం నుంచి రామాలయం చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులకు, ముందుగా పోలీస్ మిత్రులకు, కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం స్వాతంత్రంలో మన దేశానికి వచ్చిన తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ ఏదైతే చాలా రాష్ట్రాలు, చాలా సంస్థానాలు స్వతంత్రంగా ఉంటామని చెప్పినప్పుడు మన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి విలీనం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న రాష్ట్రాలు ఉన్న యూనిటీగా అందరం కలిసిమెలిసి భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, హంసబ్ భాయ్ భాయ్ అనే నినాదంతో యూనిటీగా జీవిస్తున్నాం. ఇదే విధంగా మన దేశాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయాలన్నా ఈ యూనిటీ ఫర్ ఎవర్ మనకు ఉండాలని, యూనిటీ ఆఫ్ ద ఇంటగ్రేషన్ ఆఫ్ ద నేషన్ అనే ఉద్దేశంతో మనమందరం రన్ ఫర్ యూనిటీని నిర్వహించడం జరిగింది. దీనికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.